విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలు ఆరోపణలపై మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. జ్యుడిషియరీ కమిషన్నే రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు కేసీఆర్. అయితే జ్యుడిషియరీ కమిషన్ ఎంక్వైరీ చేస్తే తప్పేంటని పిటిషనర్ను ప్రశ్నించింది హైకోర్టు. ఎంక్వైరీ రిపోర్టు వచ్చిన తర్వాత దానిపై అసెంబ్లీలో చర్చించుకోవచ్చని తెలిపింది. ఇరువురి వాదనలు విన్న తర్వాత విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, హైకోర్టులో వాదనల అప్డేట్స్ ఏంటి? యశ్వంతి, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లు అలాగే పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ ఈ ప్రభుత్వం వేసిన జ్యుడిషియరీ కమిషన్కు సంబంధించి దాన్ని పూర్తిగా దీని ఏర్పాటును వ్యతిరేకిస్తూ కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్ పైన ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఇటు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే దీనిపైన విచారణ చేశారు. సో ఆయన విచారణ చేస్తూ ముఖ్యంగా హాట్ కామెంట్స్ చేశాడు. సో దాంట్లో ఇప్పుడు విచారణ ఈ జ్యుడిషియరీ కమిషన్ విచారణ చేస్తుంది కదా, విచారణ చేస్తే తప్పేంటి, విచారణ మీరు ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారంటూ కూడా ఇటు పిటిషనర్ తరపు న్యాయవాది అంటే కేసీఆర్ తరపు న్యాయవాదిని హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. ఒకవేళ ఇటు విచారణ పూర్తయిన తర్వాత ఆ ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని గవర్నమెంట్ అసెంబ్లీలో పెట్టిన తర్వాత దానిపైన పూర్తిగా మీరు డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుందిగా అంటూ కూడా ఇటు హైకోర్టు కామెంట్ చేసింది. సో దీనికి అటు పిటిషనర్ తరపు న్యాయవాది అసలు ఈ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ఈఆర్సీ అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగానే గతంలో మేము విద్యుత్ కొనుగోలు చేపట్టాము. సో అప్పట్లో విద్యుత్ అవసరం ఉంది కాబట్టి ఈఆర్సీ కమిషన్ వేసి ఆ కమిషన్ ఇచ్చిన తీర్పు అనుగుణంగానే ఛత్తీస్గఢ్ తోటి అప్పట్లో విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నాము, ఎంఓయూలు చేసుకున్నాం. అలాగే ఇది కేవలం ఒక పొలిటికల్ అజెండా తోటి మాత్రమే ఏర్పడిన కమిషన్. ఎందుకంటే ఇటు ఒకవైపు కమిషన్ అటు మార్చ్ 14th రోజు ఏర్పాటైంది. సో ఆ తర్వాత కొంతమంది అధికారులను వాళ్ళు విచారించారు. ఆ తర్వాత నెక్స్ట్ కేసీఆర్కి కూడా దీనిపైన కొన్ని క్వశ్చన్స్కి రిప్లై ఇవ్వాలంటూ నోటీసులు పంపారు. సో ఈ నెల 15 లోపు అతను కేసీఆర్ దీనిపైన విచారణకు సంబంధించి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో దానిపైన రిప్లై ఇవ్వాలంటూ ఇటు నరసింహారెడ్డి కమిషన్ అటు నోటీసులు పంపించి అతను కేసీఆర్ రిప్లై ఇవ్వకముందే ఈ నెల 11వ తారీఖు రోజు ప్రెస్ మీట్ పెట్టి మరి గత ప్రభుత్వ హయాంలో అటు విద్యుత్ కొనుగోళ్లతో పాటు ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా ఈ రెండింటిలో అతను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నట్టుగా కేసీఆర్ను టార్గెట్ చేస్తూ మాట్లాడాడంటూ కూడా ఇటు హైకోర్టుకు పిటిషనర్ తరపు న్యాయవాది పూర్తిగా వివరాలన్నీ వెల్లడించారు. ఇక ఇదే కాకుండా ఇటు భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో కూడా అప్పటి ప్రభుత్వం తప్పు చేసినట్టుగా ఇటు జ్యుడిషియరీ కమిషన్ మాట్లాడుతుంది. ఇటు సూపర్ అటు క్రిటికల్ కాకుండా సబ్ క్రిటికల్ను నిర్మించారంటూ కూడా ఆ మోడ్లో నిర్మించారంటూ కూడా ఇటు కమిషన్ చెప్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వంలో హయాంలో నిర్మించిన కొన్ని ప్రాజెక్టులు అలాగే సబ్ క్రిటికల్లో నిర్మించారు. అలాగే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్ క్రిటికల్ మోడ్లోనే అటు చాలా వరకు ప్రాజెక్టులు నిర్మించారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన దాన్ని మాత్రం వీళ్ళు టార్గెట్ చేస్తూ అదేదో అయిపోయినట్లు మాట్లాడుతున్నారంటూ కూడా ఈ కమిషన్కు సంబంధించి వివరాలను పూర్తిగా ఇటు పిటిషనర్ తరపు న్యాయవాది ఇటు హైకోర్టుకు సూచించాడు. ఇక మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న ఎందుకంటే ఈ విచారణని రేపటికి హైకోర్టు వాయిదా వేసింది కాబట్టి జ్యుడిషియరీ కమిషన్ ప్రస్తుతం జరుపుతున్న విచారణ పైన స్టే విధించాలంటూ కూడా ఇటు పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టును కోరితే హైకోర్టు మాత్రం దీనికి నిరాకరించింది. సో ఈ రోజంతా కూడా పిటిషనర్ తరపు న్యాయవాది తన అభ్యంతరాలను అంటే ఈ కమిషన్ ఏర్పాటు గల అభ్యంతరాలన్నింటినీ కూడా హైకోర్టుకు వివరించారు. సో ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాది అంటే వీళ్ళు ఎందుకు ఈ కమిషన్ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది, అలాగే గతంలో జరిగిన అవకతవకలు ఏం గుర్తించారనే అన్ని విషయాలను రేపు వింటామంటూ కూడా హైకోర్టు తెలిపి ఇటు పిటిషనర్ తరపు న్యాయవాదికి అన్ని వాదనలు విన్న తర్వాత రేపటికి హైకోర్టు వాయిదా వేసింది. ఇక రేపు హైకోర్టులో ముఖ్యంగా ఇటు గవర్నమెంట్ ఎందుకు ఈ కమిషన్ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది, మరోవైపు వీళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు, ఈ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సో గతంలో కొన్ని తీర్పులను కూడా వీళ్ళు ప్రస్తావిస్తున్నారు కాబట్టి దీని మీద కౌంటర్గా రేపు వీళ్ళు ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించాలంటూ కూడా హైకోర్టు సూచించింది. సో రేపు ప్రభుత్వం తరపు న్యాయవాది తమ వాదనలు రేపు హైకోర్టులో వినిపించనున్నారు. సో రేపు ఇరు తరపున న్యాయవాదులకు సంబంధించిన వాదనలు విన్న తర్వాత ఇటు హైకోర్టు ఈ కమిషన్ కమిషన్ కంటిన్యూ కావాలంటుందా లేకపోతే దీనిపైన స్టే విధిస్తుందా అనేది రేపు వేచి చూడాలి. శ్రవంతి. రైట్ సదా, థాంక్యూ.